నీ సహాయం కావాలి దేవా, నీతో నాకు సహవాసం కావాలి, నీవిచ్చేటువంటి నిత్య రాజ్యము కావాలి, నా తోడు నువ్వు కావాలయ్యా, పరలోక రాజ్యానికి వారసునిగా నేను రావాలి తండ్రి, నీ కృప నాకు తోడుగా ఉండాలి, నీ కృపా కనికరాలు నా పైన నిలవాలని ఆశతో దేవుణ్ణి అడుగుదాం. స్తుతించే హృదయము కలిగి దేవుణ్ణి స్తుతిస్తున్నట్లయితే కనుక, స్తుతించే మనస్సుతో దేవుని సన్నిధికి నీవు వచ్చినట్లయితే కనుక, నీ మనస్సును ఎరిగినటువంటి నా ప్రభు, నీ హృదయ అంతరంగమును చూసినటువంటి నా ప్రభు తప్పక నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఎందుకంటే నీవు ఎవరిని గణపరచగలవో గుర్తించి నీవు గణపరుస్తున్నావు కాబట్టి, నిన్ను ఎవరు హెచ్చించగలరో గుర్తించి నీవు గణపరుస్తున్నావు కాబట్టి, అంతకన్నా గొప్పవారు లేరని ఈ లోకంలో నీవు ఆయన కొనియాడుతున్నావు కాబట్టి, తన గొప్ప మహిమను, తన శక్తిని నీ జీవితంలో చూపించడానికి నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఈ దినమున ఇదే పరలోక గవినిగా నీవు గమనించి గ్రహించి దేవుణ్ణి నీవు